ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిడ్ లెవెల్ ఐటీ జాబ్స్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. కానీ కంపెనీస్ ఒకేసారి 60,000 ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నాయి ఇండియాలో. ఒకసారి ఆలోచించండి, 8 నుంచి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లే ఆఫ్స్ ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. ఇది స్లో డౌన్ కాదు, ఇది హైరింగ్ సైకిల్ అంతకన్నా కాదు. ఇది ఐటీ ఇండస్ట్రీ యొక్క కంప్లీట్ స్ట్రక్చరల్ రీసెట్. మీరు టెక్ ఇండస్ట్రీలో ఉంటే ఇది మీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ వీడియో చివరి వరకు మీరు క్లియర్గా వింటే ఇది తెలుసుకుంటారు. మిడ్ లెవెల్ జాబ్స్ ఎందుకు డిసపియర్ అవుతున్నాయి, ఫ్రెషర్స్ ఎందుకు సడన్గా డిమాండ్లోకి వచ్చారు, ఏఐ ఎలా ఎంటైర్ హైరింగ్ మోడల్ని మార్చుతోంది, ముఖ్యంగా మీరు రిలవెంట్గా ఉండాలంటే ఏం చేయాలి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ షిఫ్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మీరు రెడీ అయినా లేకపోయినా దీని ప్రభావం మీకు ఉంటుంది. ఈ కాంట్రడిక్షన్ బ్రేక్ చేద్దాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ మిడ్ లెవెల్ రోల్స్ని తగ్గిస్తున్నాయి, కానీ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నాయి. ఒక కంపెనీ ఎందుకు ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ని రిమూవ్ చేసి బిగినర్స్ని హైర్ చేస్తుంది? ఎందుకంటే ఏఐ ఇప్పుడు మిడిల్ లేయర్ పని చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు డాక్యుమెంటేషన్, కోడ్ రివ్యూస్, స్టాటస్ ట్రాకింగ్, బేసిక్ ఆర్కిటెక్చర్ సజెషన్స్ కూడా గిట్హబ్, కోపైలట్, చాట్‌జిపిటి, ఇంటర్నల్ ఏఐ టూల్స్ వంటివి చేస్తున్నాయి. కోఆర్డినేషన్ హెవీ రోల్స్ని రీప్లేస్ చేస్తున్నాయి. గుడ్ బై కోఆర్డినేటర్స్, హెలో ఏఐ డ్రివెన్ వర్క్ ఫ్లోస్. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ ఇది. ఈ రోజుల్లో ఒక ఏఐ అగ్మెంటెడ్ ఇంజనీర్ 3 నుంచి 5 డెవలపర్స్ పని చేస్తాడు. ఇది ఆల్రెడీ రియల్ టీమ్స్లో జరుగుతుంది. స్టార్టప్స్ ఇప్పుడు ప్రొడక్ట్స్ని బిల్డ్ చేస్తున్నాయి. 2 ఇంజనీర్లతో అయ్యే పని ముందుగా 8 మంది అవసరం ఉండేది, ఇప్పుడు దాన్ని 2తో చేస్తున్నారు. ఎందుకంటే ఏఐ కోడ్ రాస్తుంది, బగ్స్ ఫిక్స్ చేస్తుంది, టెస్ట్ కేసెస్ జనరేట్ చేస్తుంది. అందుకే హైరింగ్ ఇప్పుడు ఇలా లేదు. ఎంతమంది కావాలి అనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఒక్క ఎంప్లాయీతో ఎంత అవుట్పుట్ వస్తుంది. రోజు ఏఐ టూల్స్ యూజ్ చేసే 2 ఇయర్స్ ఇంజనీరు అడాప్ట్ కాలేని 10 ఇయర్స్ ఇంజనీర్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తాడు. ఇది అన్కంఫర్టబుల్ ట్రూత్. ట్రెడిషనల్గా ఐటీ కంపెనీస్ పిరమిడ్ లాగా పనిచేసేవి. పిరమిడ్ అంటే పైన కొద్దిమంది లీడర్స్, మధ్యలో మిడిల్ మేనేజర్స్, కిందన జూనియర్ డెవలపర్స్. కానీ ఇప్పుడు ఏఐ మిడిల్ లేయర్ని క్రష్ చేస్తోంది. కంపెనీస్ టీమ్స్ని ఫ్లాటన్ చేస్తున్నాయి, అన్నెసరీ మేనేజ్మెంట్ లేయర్స్ని రిమూవ్ చేస్తున్నాయి, లీన్ హై అవుట్పుట్ టీమ్స్ని బిల్డ్ చేస్తున్నాయి. యాక్సెంచర్ ఒకటే $1 బిలియన్ సేవింగ్స్ని రిపోర్ట్ చేసింది. ఇది మొదట మాత్రమే. కొన్ని సంవత్సరాల్లో టీమ్ సైజు 40 నుంచి 60% తగ్గిపోవచ్చు, కానీ అవుట్పుట్ సేమ్ ఉంటుంది లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక షిఫ్ట్ మాత్రమే. పీపుల్ హెవీ ఎగ్జిక్యూషన్ నుంచి ఏఐ డ్రివెన్ ప్రొడక్టివిటీకి ఒక షిఫ్ట్ అనుకోవచ్చు. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ని స్లోగా ట్రైన్ చేయడానికి హైర్ చేయడం లేదు. ఫ్రెషర్ డెఫినేషన్ పూర్తిగా మారిపోయింది. ఈరోజు ఫ్రెషర్ అంటే ఏఐ ఎనేబుల్డ్, మల్టీ స్కిల్డ్, ఫాస్ట్ లెర్నర్, డే 1 నుంచే ప్రొడక్టివ్గా చాలా కంపెనీస్లో ఫ్రెషర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఏఐ కోడింగ్ అసిస్టెంట్స్, ఆటోమేషన్ టూల్స్, లో కోడ్ ప్లాట్ఫామ్స్. అందుకే ఎక్స్పెన్సివ్ మిడ్ లెవెల్ టాలెంట్ బదులు కంపెనీస్ బిల్డ్ చేస్తున్నాయి. ఏఐ పవర్డ్ జూనియర్ టీమ్స్. వాళ్ళకి కావాల్సింది స్పీడు, మార్జిన్స్ అండ్ అవుట్పుట్, ఎక్స్పీరియన్స్ కాదు. కానీ ఒక ప్రశ్న ఎవరు అడగడం లేదు. మిడిల్ లేయర్ డిసపియర్ అయితే నెక్స్ట్ జనరేషన్ని ఎవరు ట్రైన్ చేస్తారు?
ఫ్యూచర్ లీడర్స్ ఎవరవుతారు? ముందు మిడ్ లెవెల్ ఇంజనీర్స్ మెంటర్షిప్ బ్యాక్ బోన్గా ఉండేవారు. వాళ్ళు టీమ్స్ని గైడ్ చేసేవారు, కోడ్ రివ్యూ చేసేవారు, ఫ్యూచర్ లీడర్స్ని బిల్డ్ చేసేవారు. ఇప్పుడు ఆ లేయర్ లేకపోతే, తగ్గిపోతే మనం ఒక పెద్ద లీడర్షిప్ గ్యాప్ వైపు వెళ్తున్నాం. నెక్స్ట్ 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో వ్యవధిలో మరి ఇండస్ట్రీ ఇంకా రెడీగా లేదు. ఒక కంపెనీ మిడ్ లెవెల్ అనుభవం ఉన్న ఉద్యోగులను తొలగిస్తే తక్కువ సమయంలో ఖర్చులు తగ్గించుకోవచ్చని అనిపించవచ్చు. కానీ దీనివల్ల పొడవైన కాలంలో అంటే లాంగ్ టర్మ్లో పెద్ద సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ స్థాయి ఉద్యోగులే వ్యూహాన్ని రోజువారీ పనిలో అనుసంధానం చేస్తారు. ఆ ఉద్యోగులు లేనప్పుడు సీనియర్ లీడర్ ఆపరేషన్లో నిమగ్నం కావాల్సి వస్తుంది. జూనియర్లకు మార్గనిర్దేశకం చేసే అవకాశం పోతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. అయితే ఇది ప్రాముఖ్యమైన జ్ఞానం కోల్పోవడానికి, ఉద్యోగుల మొరాలిటీ తగ్గిపోవడానికి, మరింత ఉద్యోగ బదిలీలకు దారితీయవచ్చు. చివరికి చాలా కంపెనీలు ఈ గ్యాప్ను గుర్తించి అదే టాలెంట్ను మరింత ఖర్చుతో తిరిగి నియమించాల్సి వస్తుంది. అందువల్ల సరైన వ్యవస్థలు లేదా ఆటోమేషన్ లేకపోతే ఇది ప్రభావవంతంగా ఉండదు. చివరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ నిర్ణయం సరైనదా తప్పు అనేది తెలుస్తుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. విన్నర్స్ అండ్ లూజర్స్, ఈ షిఫ్ట్లో ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు? విన్నర్స్ ఎవరంటే ఏ టూల్స్ యూజ్ చేసే ఫ్రెషర్స్, ఫాస్ట్గా అడాప్ట్ అయ్యే ఇంజనీర్స్, ప్రొడక్టివిటీపై ఫోకస్ చేసే కంపెనీస్. లూజర్స్ ఎవరైతే అంటే ఓల్డ్ వేస్లో ఉండే మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్, ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యే వాళ్ళు, టెక్నికల్ డెప్త్ డెవలప్ చేయని కోఆర్డినేటర్స్. మెసేజ్ ఇస్ వెరీ సింపుల్. పీపుల్ మేనేజ్ చేయడం ఆపండి, ఏఐని ఇంటిగ్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఎఫర్ట్కి బదులు రివార్డ్ ఇవ్వడం లేదు, లెవరేజ్కి రివార్డ్ ఇస్తుంది. ఐటీ ఫ్యూచర్ చాలా క్లియర్గా ఉంది. ఇది చాలా ఉంటుంది. లీన్, ఏఐ ఫస్ట్, అవుట్కమ్ డ్రివెన్ స్ట్రక్చర్ ఇలా ఉంటాయి. కొద్దిమంది హై వాల్యూ ఏఐ ఆర్కిటెక్ట్స్, స్ట్రాంగ్ ఏఐ ఆగ్మెంటెడ్ ఇంజనీర్ లేయర్స్, ఆల్మోస్ట్ నో ట్రెడిషనల్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్. మీ వాల్యూ ఇక డిఫైన్ అవ్వదు. మీకు ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఉండదు. మీరు ఎంత ఎఫెక్టివ్గా రిజల్ట్ డెలివర్ చేస్తారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాయిస్ మీదే. అడాప్ట్ అవ్వండి, ఎవాల్వ్ అవ్వండి, ఏఐ నేర్చుకోండి. లేకపోతే ఇర్రెలవెంట్ అవుతారు. ఇది జాబ్ క్రైసిస్ కాదు, ఇది స్కిల్ రీసెట్ మాత్రమే. ఈ వీడియో మీకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందంటే కింద ఏఐ షిఫ్ట్ అని కామెంట్ చేయండి. మీకు నేను ఒక రోడ్ మ్యాప్ షేర్ చేస్తాను. ఈ కొత్త ఐటీ వరల్డ్లో రిలవెంట్గా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మన అందరం అనుకున్న దానికంటే చాలా వేగంగా మారుతుంది. మరి ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.